మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేజిగాడు, ఏమయ్యా, కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలి, కానీ నేనేం చేసుకుంటే అతనికి ఎందుకు? ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉన్నది, అది చాలుకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినవి పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతను వెనుకకు పంపేశాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశ్వరుడు పైరు కోత త్వరగా పూర్తి చేయించి కొడవలను కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీగురుడిని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఆయన రాకగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసివేసిన పైరు చూపాడు. స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే, నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే, ఎంత పని చేసావయ్యా పాపం, ఇప్పుడు నీ జీవం ఎలా, యజమాని ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడ, పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు. కానీ పర్వతేశ్వరుడు కొంచెమైనా జగ్గకుండా ఆయనకు నమస్కరించే, స్వామి, నాకు గురువాక్యమే ప్రమాణం, అదే మాకు శ్రీరామ రక్ష, మీరుండగా మాకేం భయం అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి, నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే